ఏపీలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వడగాల్పులు వీస్తున్నాయి. వచ్చే 4 రోజులు 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. వాతావరణ అధికారి సునందతో మా ప్రతినిధి చిట్టి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది, ఏ జిల్లాలపై అధికంగా ప్రభావం ఉంటుంది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మేడం, ఎన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఏ జిల్లాలో అధిక ప్రభావం ఉంటుంది? అంటే ఈ మంత్ అంతా కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. మార్చ్లోనే మనము ఎక్కువ టెంపరేచర్స్ ఈవెన్ 40కి రీచ్ అయిన పరిస్థితి అనంతపూర్ అలాగే కర్నూలు ప్రాంతాల్లో చూసాము. సో ఈ మంత్ అంతా కూడాను కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. యాజ్ పర్ క్లైమటాలజీ ప్రకారంగా కూడాను టెంపరేచర్స్ అన్నీ కూడా కొంచెం అధికంగా ఉంటాయి మార్చ్తో పోలిస్తే. సో అదొకటి. తర్వాత సాధారణ మీద 2 to 3 degrees అబౌవ్ ఉండే అవకాశం ఉంది. నార్త్ ఆంధ్రాలో ఈ పరిస్థితి ఉంటుంది. సౌత్ అలాగే రాయలసీమలో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. రాయలసీమతో పోలిస్తే సౌత్ కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే రాయలసీమ అలాగే తెలంగాణ ఆనుకుని ఉన్నటువంటి మన కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని టౌన్స్, కొన్ని విలేజెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ కొంచెం టెంపరేచర్స్ ఎక్కువే ఉంటాయి. ఆల్మోస్ట్ నియర్ టు రాయలసీమ టెంపరేచర్స్ ఉంటాయి. అంటే మోర్ దెన్ 40 అబోవ్ టెంపరేచర్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది, స్పష్టంగానే కనబడుతుంది. అండ్ మన నార్త్ జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లోనూ కూడాను ఒక సాధారణ మీద 2 to 3 degrees ఉంటే, పర్టికులర్గా పార్వతీపురం అండ్ విజయనగరం ఈ ప్రాంతంలో కొంచెం టెంపరేచర్ ఎక్కువే ఉంటుంది. ఈవెన్ మోర్ దెన్ 40 కూడా రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ సో ఎప్పుడైతే టెంపరేచర్స్ సాధారణ మీద 5 degrees అబౌవ్ నార్మల్ కనుక ఉన్నట్లయితే సో అప్పుడు ఈవెన్ వడగండ్ల వాన కూడా వచ్చే, వడగండ్ల వాన ఎట్ ద సేమ్ టైం వడగాలులు హీట్ వేవ్ అంటారు, హీట్ వేవ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో 2 to 4 ఈవెన్ 5 degree కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా సేమ్. తెలంగాణ అయితే మొత్తం అంతా కూడా 40 అబౌవ్ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. అంటే గత 3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కారణం ఏంటి మేడం? ముందుగానే చెప్పింది ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కూడా ఇది టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎల్నినో ప్రభావంతో ఈవెన్ మార్చ్లో మనం హై టెంపరేచర్స్ చూసాము. ఈవెన్ ఏప్రిల్ 1st నుంచి కూడాను టెంపరేచర్స్ కొంచెం అధికంగా ఉంటున్నాయి. ఈవెన్ కమింగ్ 5 days వరకు కూడాను టెంపరేచర్ సినారియో అనేది కొంచెం ఎక్కువే ఉంది. ఈవెన్ కోస్తాలో కొంత మరి కోస్ట్కి దగ్గరగా ఉన్న ప్రాంతం తప్పితే మిగతా ప్రాంతం అంతా కూడా అంటే ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడాను కూడా టెంపరేచర్స్ ఎక్కువే ఉంటున్నాయి. బిట్వీన్ 11 to 3 అనేది చాలా క్రూషియల్. ఈ పీరియడ్లో 11 to 2:30 వరకు కూడాను టెంపరేచర్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉండి హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ టైం అనేది ప్రతి ఒక్కరు కూడాను బయటకు వెళ్లే వాళ్ళు తగినంత జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. వడగాలులు ఎప్పటి నుంచి వీసేటువంటి అవకాశం ఉంటుంది? వడగాలులు వీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఈ వీక్లోనే టెంపరేచర్స్ ఎక్కడైతే 42 అంటే 5 degree అనేది సాధారణ మీద 5 degree అబౌవ్ అనేది రికార్డ్ అవ్వాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనం అది వడగాలుల కింద డిక్లేర్ చేస్తాము. ఇదేమైనప్పటికీ 2 to 4 degrees కూడా హై ఎక్కువే ఉంటుంది కాబట్టి టెంపరేచర్ అయితే ఎక్కువ, తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతుంది కనుక ఎక్కువ వాటర్ తీసుకున్నట్లయితే, హైడ్రేట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క పెరుగుతున్న టెంపరేచర్కి మన బాడీ కూడా కూల్ అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఎక్కువ వాటర్ తీసుకున్నట్లయితే ఈ ఎండ నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్, గొడుగులు ఇలాంటివి కూడా తప్పనిసరిగా ఉండాలి. అంటే ఈ నెలలో ఉండే ఉష్ణోగ్రతల కన్నా మే, జూన్ నెలలో కూడా ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందంటారా? మే నెలలో కూడాను టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వడగాలులు ఉండే పరిస్థితి అయితే ఉంటుందని ఇప్పటికే వెలువరించారు. మన ఈవెన్ 5 degrees ఎప్పుడైతే దాడుతుందో అది హీట్ వేవ్గా కూడా డిక్లేర్ చేయడం ఉంటుంది కనుక సో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూసినట్లయితే 2 to 4 degrees అబౌవ్ సాధారణ మీద 2 to 4 degrees ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అంచనాలు వేస్తున్నాము. ఈవెన్ సమ్ టైమ్స్ 5 degrees కాడ మారినప్పుడు దీన్ని హీట్ వేవ్ కింద డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఇట్లా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి చల్లని గాలులు వీసి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఈ నెలలో అలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉందంటారా? అది ఆ ప్రాంతం అంటే ఒక్క మన నార్త్ కోస్టల్ జిల్లాలోనే, అది అల్లూరి సీతారామరాజు అలాంటి ప్రాంతంలోనే వెరీ రేర్గా ఉంటుంది. ఇంకా మన ప్రక్కన కానీ ఏదన్నా ఒక ఉపరితల ద్రోణి గనక ఉన్నట్లయితే వస్తే గనక సో టెంపరేచర్స్ మళ్ళీ తగ్గి నార్మల్ టెంపరేచర్స్ ఉండే అవకాశం అయితే ఉంది. బట్ అప్ టు దట్ టైం ఎటువంటి సిస్టమ్స్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే డెఫినెట్గా టెంపరేచర్స్ కొంచెం అధికంగానే ఉంటాయి. దట్స్ వాట్ మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నాము. సో టెంపరేచర్స్ అయితే ఈ రేంజ్లో ఉంటున్నాయి కనుక ఈవెన్ 36 అబవే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఏరియాలో. 36 అబవ్, ఇప్పటికే 38, 39 కూడా వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా 11 to 2:30 అనేది హైయెస్ట్ పీక్ ఉంటుంది కనుక సో బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చిన్నలు అలాగే వృద్ధులు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఈ టైంలో బయటికి వెళ్ళడం కొంతవరకు అవాయిడ్ చేసుకోవడమే చాలా సురక్షితం. అది గడిచినటువంటి 30 రోజులుగా రోజు రోజుకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి కాలంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు 10 టీవీ విశాఖ నుంచి.